విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళడం, అజిత్ రేసింగ్లో బిజీ అవ్వడం, అదే టైంలో 10 ఏళ్లుగా హిట్ కొట్టిన సూర్య బ్లాక్ బస్టర్ అందుకోవడం, ఇవన్నీ కూడా ఏదో బటర్ఫ్లై థియరీలా జరుగుతున్నాయి తమిళ ఇండస్ట్రీలో. కరుప్పుతో సూర్య కెరీర్ మారిపోయింది ఇప్పుడు. ఆయన లైనప్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అసలు సూర్య ప్లాన్ ఏంటి? విజయ్ ప్లేస్ పై కన్నేశారా? కరుప్పు సక్సెస్ తో సూర్య కెరీర్ కు మామూలు బ్రేక్ రాలేదు. గతంలో కూడా ఆయన బ్లాక్ బస్టర్స్ కొట్టారు. కానీ వాటికి కరుప్పు సక్సెస్ కు చాలా తేడా ఉంది. ఇప్పుడొచ్చిన ఈ హిట్ ఆయన్ని నెంబర్ 1 పీఠం వైపు అడుగుపడేలా చేసింది. అందుకే కంగారు పడకుండా జాగ్రత్తగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు సూర్య. ముఖ్యంగా విజయ్ వదిలేసి వెళ్లిన ప్లేస్ వైపు సూర్య చూస్తున్నారిప్పుడు. నెంబర్ 1 చైర్లో ఉన్నప్పుడు విజయ్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లారు. అదే సమయంలో అజిత్ ఏమో రేసింగ్లపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సినిమాలు అడపాదడపా చేస్తానని చెప్పేశారు. రజనీ, కమల్ స్టార్ హీరోలే కానీ వయసు సహకరించట్లేదు. ఇక విక్రమ్, సింబు లాంటి హీరోస్ ఫామ్ లో లేరు. కుర్రాళ్లలో శివకార్తికేయన్ కు టాప్ కు చేరడానికి చాలా టైం ఉంది. ఇవన్నీ సూర్యకు కలిసొస్తున్నాయి. కరుపు బ్లాక్ బస్టర్ తర్వాత సూర్య ప్లానింగ్ అంతా మారిపోయింది. నెక్స్ట్ వెంకీ అట్లూరితో విశ్వనాథ్ అండ్ సన్స్ తో ఆగస్టు 14న రానున్నారు. దీని తర్వాత జై భీమ్ లాంటి సినిమా ఇచ్చిన జ్ఞాన్వేల్ తో ఓ ప్రాజెక్ట్, ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ తో ఓ సినిమా ఉంటుంది. అలాగే తన 50వ సినిమాను నెల్సన్ తో ప్లాన్ చేస్తున్నారు సూర్య. ఇవన్నీ ఆడితే సూర్య అగ్రపీఠాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేం కాదు.